విత్తు పద్ధతి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనము 60 సెంటీమీటర్ల డిస్టెన్స్‌తో బోదెలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము 1/3 బోదెకు 1/3 వంతు భాగంలో విత్తనాన్ని నాటుకుంటూ వెళ్ళాలి. మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు డిస్టెన్స్ ఇచ్చినట్టయితే సరిపోతుంది. 1/3 వంతు బోదెల మీద ఎందుకంటే ఎక్కువ నీరు ఒకవేళ వర్షం ఎక్కువొచ్చి ఎక్కువ నీరు నేలలో నిలిచిపోతే ఈ మొక్కజొన్న పంట విత్తినెంబడే ఎక్కువ నీరుంటే ఇది సెన్సిటివ్ పంట, ఎక్కువ పెరగదు. కాబట్టి నీరు దానికి అంటకుండా మనం 1/3 వంతు దాంట్లో విత్తనాన్ని విత్తాలి. మరియు ఒక్కొక్కసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా మనకి ఈ పైన విత్తుకోవడం వల్ల మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. మొక్క మధ్య 20 సెంటీమీటర్లు, అప్పుడప్పుడు 15 సెంటీమీటర్లు కూడా పెడతారు. ఈ విధంగా మనము 60x20 సెంటీమీటర్లు స్పేసింగ్ వెళ్ళడం వల్ల సరైన దిగుబడి వస్తుంది. ఇంతకంటే ఎక్కువ మొక్కలు వచ్చేటట్టు చూసుకున్నట్టయితే మనకు ఏమవుతుందంటే మొక్కకు సరిగ్గా పోషకాలు అందక కాండం సన్నగా ఉండి విరిగి కింద పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ డిస్టెన్స్ వాడుకుంటే చాలా మంచిది.